ప్రైజ్ లార్డ్. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. క్రీస్తునందు ప్రియులైన దేవుని బిడ్డలారా, శ్రేష్టకరమైన సమయంలో మనం వచ్చి ఉన్నాం. గత వారము ప్రత్యక్ష ప్రసారము లేకుండా నేను మీకు వాక్యోపదేశం అందించాను. అయితే ఈ వారము ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా, ప్రత్యక్ష ప్రసారాల ద్వారా దేవుని వాక్యమును వీక్షించడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ఆయనకి స్తుతి ఘన మహిమలు చెల్లిస్తున్నారు. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం. ఈరోజు దేవుడు నా హృదయంలో ఉంచిన భారమును, బాధ్యతను మీ నిమిత్తం వ్యక్తపరచడానికి ఈరోజు వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మీ దగ్గర ఉన్న పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి, క్రీస్తునందు ప్రియులైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాటను చదువుదాం. మీ దగ్గర ఉన్న పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి గత వారంలో మనం యేసు ప్రభువుకు ఉన్న వాడుకలు, అలవాట్లు, ఆయన ఏ అలవాట్లను కలిగి ఉన్నాడో తెలియపరుచుకున్నాం. ఈరోజు దేవుడు నీతో నాతో ముఖాముఖిగా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రతిరోజు ఇలా దేవుని ద్వారా, దేవుని వాక్యం ద్వారా మన నిత్య జీవితాలను కట్టుకోవాలని పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని మాటలను మీ అందరికీ తెలియపరుస్తున్నాం. మీ దగ్గర ఉన్న పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఈరోజు నా అంశము, ఈరోజు మీ దగ్గర ఉన్న పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆదికాండము 19వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుదాం. ఆదికాండము 19వ అధ్యాయము 14వ వాక్యం. లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్రాలు అడై ఉన్న తన అల్లులతో మాట్లాడి, లెండి, ఈ చోటును విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పాను. లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలు వివాహము ఆడాలని వివాహం చేసుకుంటున్న వారి అల్లుళ్లను పిలిచి, లెండి, ఈ స్థలమును విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోతున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయు వలె ఉండెను. తెల్లవారైనప్పుడు ఆ దూత లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడున్న నీ 2 కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పి. పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చదవబడిన వాక్యము దేవుని యొక్క పిలుపు. ఈరోజు నా అంశము దేవుని యొక్క పిలుపు. యేసు ప్రభువుకి మనకు ఉన్న ఆ యొక్క బంధము, బాంధవ్యము, సంబంధము ఎక్కడ దాకా అనే విషయము ప్రతి ఒక్క వ్యక్తి గమనించవలసి ఉంది. అయితే లోతుతో ప్రభువు మాట్లాడటం ప్రారంభించాడు. ఈ పట్టణమును విడిచి, ఈ ప్రాంతమును విడిచి, ఈ స్థలమును విడిచి నీవు, నీ 2 కుమార్తెలు, నీ అల్లుళ్ళు, నీ భార్యను తీసుకొని రా అని పిలవటం జరిగింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం ఏ విషయాన్నైనా బోధించేటప్పుడు చాలా స్పష్టంగా బోధిస్తుంది. అయితే లోతు తన కుమార్తెలను, తన అల్లులను చెప్పిన మాట, ఈ స్థలమును యెహోవా నాశనము చేయబోతున్నాడని చెప్పినప్పుడు వాళ్ళు ఆయన వైపు చూసి నవ్వడం, ఎగతాళిగా ఆయన మాట్లాడినట్టు చేయడం. ఈరోజు దేవుడు నీతో మాట్లాడదలుచుకున్న మాట, పాపములో ఉన్న వారిని ప్రభువు పిలుస్తున్నాడు. మొట్టమొదటి మాట, పాపపు ఊబిలో కూరుకుపోయి, పాపపు ఊబిలో నాశనం అయిపోతూ, పాపపు ఊబిలో ఉన్న నీ జీవితాన్ని పరిపక్వము చేయడానికి, దాన్ని మార్చడానికి, మారు మనసు అనుగ్రహించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. చాలా మంది తెలియజేస్తున్న మాట ఏంటి అంటే, అన్నా, యేసు ప్రభు ఇదిగో ఆయన మార్గము, ఆయన సత్యము, ఆయన జీవము, ఇదిగో నీతిగా, న్యాయంగా ఉండటానికే ఉపయోగపడుతుంది. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత పాపము చేయలేము, అందుకనే క్రీస్తుని మేము వెంబడించట్లేదు అని చాలా మంది అంటారు.
నిజమే సహోదరుడా, బట్ సహోదరి, క్రీస్తు నీ హృదయములో నివాసము చేస్తూ ఉన్నప్పుడు నీ ఆలోచనలు ఆయన పదిలో పెట్టినప్పుడు నీ ఆలోచనలు ఆయన ఆలోచనలుగా మారతాయి, ఆయన ఆలోచనలు నీ ఆలోచనలుగా మారతాయి. ప్రతిరోజు దేవుని వాక్యమును మీరి, ప్రతిరోజు దేవుని చిత్తమును మీరి ప్రభు యొక్క చిత్తాన్ని కనుగొనలేకపోతున్నా నా ప్రియ సహోదరుడా, సహోదరి, పాపపు ఊబిలో కొంతకాలం ఉన్నావు, పాపపు ఊబిలో కొంతకాలం నడిచావు. ఆ పాపపు ఊబిని విడిచిపెట్టి రమ్మని పిలుస్తున్నాడు దేవుడు, తన పిలుపుని పిలుస్తున్నాడు. అప్పుడు దాకా లోతు, అతని అల్లుళ్ళు, అతని కూతురు, అతని భార్య కూర్చున్న ఆ ప్రదేశము పాపముతో నిండి ఉందేమో. అయితే ఆ పట్టణమును విడిచిపెట్టి, ఆ స్థలమును విడిచిపెట్టి రండి, నేను దాన్ని నాశనము చేయబోతున్నానని ప్రభు వ్యక్తపరిచాడు. ఈరోజు నీ నా నిత్య జీవితంలో దైవ సంకల్పానికి ప్రాతిపత్యము వహిస్తున్నావా? ఏదో పిలిచాడు ప్రభు, ఏదో వచ్చాను నేను, దేవుని చిత్తమును నెరవేర్పు చేయలేకపోతున్నాను అని ఎక్కడో చిన్న గిల్టీ ఫీలింగ్, చిన్న బాధ. దేవుడు ఎందుకు పిలిచాడు, ఆయన నాకు పిలవడానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని మాత్రం గ్రహించం మనం. యేసు ప్రభు చెబుతున్న మాట, నేను నిన్ను నిర్మించుకున్నాను, నేను నిన్ను పిలుచుకున్నాను కనుక నేను నీ హృదయంలో ఉంటున్నాను. తెలుగులో బట్ అండ్ ఇంగ్లీష్, ఒకడు 100 మందిని హతమార్చినను తను మూర్ఖుడే, అతడు పాపము చేసిన వాడు. అతడు 100 మందికి దాన ధర్మాలు చేసినా అతడు పాపేనని బైబిల్ హెచ్చరిస్తుంది. ఈరోజు నీవు నేను దేవుని దగ్గరకు వచ్చి కూర్చోవాలి. చాలా మంది దేవునితో సాంగత్యాన్ని తగ్గించుకొని లోకముతో సాంగత్యాన్ని పెంచుకోవడం జరుగుతుంది. ప్రభువే చెప్తున్నాడు, నేను నీ ఉంటున్న పట్టణాన్ని నాశనము చేయబోతున్నాను, నువ్వు కదలి రా, నేను నీ ఉంటున్న పట్టణాన్ని పాడు చేయబోతున్నాను, నేను నీ ఉంటున్న ఆ యొక్క మార్గమును, ఇదిగో నేను ఆ మార్గమును మూసివేయబోతున్నాను. ఆ మార్గం మంచిదైతే దేవుడు ద్వారబంధములను తెరుస్తాడు, ఆ మార్గము చెడ్డదైతే ప్రభు ఎలా తీరుస్తాడు? ఈరోజు మీ పిల్లలకి స్కూల్లో పాఠాలు అర్థం కాకపోతే, నానా ఈ టీచర్ సరిగ్గా చెప్పట్లేదు అని స్కూల్ మారుస్తారు, అతన్ని వేరే స్కూల్లో జాయిన్ చేస్తారు. అక్కడికి వెళ్ళి ఏమా సరిగ్గా చెప్పట్లేదు అంటే ఇంకొక స్కూల్ 2-3 కనుక్కొని జాయిన్ చేపిస్తారు. అక్కడికి వాడు వచ్చి నాకు సరిగా ఇక్కడ చెప్పట్లేదు అంటే అప్పుడు వాడికి చెప్పే మాట తెలుసా, సరిగా చెప్పండి వీళ్ళు కాదు, సరిగా విననిది నువ్వు అని హెచ్చరిస్తావు, గర్దిస్తావు. ఎందుకంటే 2-3 అడిగి జాయిన్ చేసావు కాబట్టి నీకు ఆ నమ్మకం వచ్చింది. బట్ ప్రభు కూడా చెప్తున్నాడు, ఇదిగో నువ్వు వెళుతున్న మార్గము మంచిది కాదు అని నువ్వు అనుకున్న రోజు దాన్ని విడిచిపెట్టే, క్రొత్త మార్గమైన నా వైపు దృష్టిలో ఉంచుమని బైబిల్ హెచ్చరిస్తుంది. చదివితే రోమా పత్రిక 3వ అధ్యాయము 23వ వాక్యము, ఏ భేదము లేదు, అందరము పాపము చేసి ఉన్నాము. ఏ భేదము లేదు, కుల మత భాష వర్ణ వ్యత్యాసాలు లేకుండా ప్రతి ఒక్క వ్యక్తి పాపం చేశాం. ఏ భేదము లేదు, అందరూ పాపంలోనే ఉన్నాం. పాపము చేత పీడించబడుతున్నాం, పాపము చేత మనము మన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాం. ఏ భేదము లేదు, అందరము పాపం చేసి, కానీ ఒక వ్యక్తి మాత్రం పాపం చేయలేదు. మనిషి పాపముల కొరకు చనిపోవడానికి, మనిషి పాపములను కడిగి వేయాలి అంటే మరో ఒక వ్యక్తి, సాటి అయిన వ్యక్తి పాపము చేయకుండా ఉండాలి. ఆయనే నీవు నేను ప్రేమిస్తున్నా క్రీస్తు. ఈరోజు పాపపు ఊబిలో పడిపోయిన నీవు, పాపపు ఊబిలో కూరుకుపోతున్న నీవు, నీ కొరకు ఒక వ్యక్తి మరణించాడు అనే విషయాన్ని గ్రహించినట్టయితే ఆ పాపం ఊబిని విడిచిపెట్టి పరిపక్వమైన దేవుని వాక్యాన్ని స్వీకరిస్తాడు. అయితే
రోమా సంఘానికి భక్తుడు ఈ లేఖను రాస్తున్నాడు. ఏ భేదము లేదు, అందరం మనం పాపం చేశాం, దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతే దేవుడు ఒక మహిమను ఇచ్చాడు అంటే దాన్ని పొందుకోవాలి, కానీ దాన్ని మాత్రము పోగొట్టుకోకూడదు అని దైవ ప్రతినిధిగా మీ అందరికీ తెలియపరుస్తుంది. ఇది రెండో మాట చూడండి. రోమా 3వ అధ్యాయము 11వ వాక్యం. నీతిమంతుడు లేడు, అందరూ త్రోవ తప్పిన వారు. చూద్దాం రోమా పత్రిక. ఇదమేమీ లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు, దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. ఏ కులమైన మతమైన వాటిగా దేవుని దృష్టిలో అందరూ పాపులే. 3వ అధ్యాయం 23వ వాక్యంలో అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. దాని పై వచనాలు అంటాడు, ఏ భేదము లేదు, అందరము పాపం చేసాం. ఇది 3:11 అంటాడు కదా, నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు. నీతిమంతుడును లేడు, ఒక్కడైనను లేడు. గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెతుకువాడెవడునూ లేడు. అందరూ త్రోవ తప్పి ఏకయముగా పనికి మాలిన వారు. నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు. అందరూ త్రోవ తప్పాము. ఆనాడు ఆదాము హవ్వ చేసిన పాపము వలన ఈరోజు నీకు జన్మ పాపము, కర్మ పాపము ఉన్నప్పుడు నీవు ఒకవేళ నీతిమంతుడవును, ఏ పాపం చేయక నీతిమంతుడిని అనుకుంటున్నావేమో నా ప్రియ సహోదరుడా. నీకు ఒకవేళ కర్మ పాపం లేకపోతే జన్మ పాపం ఉంది, దాన్ని ఒప్పుకోవాలి. అయితే నీతిమంతుడు లేడు, ఒక్కడైనా లేడు, అందరూ దేవుడు అనుగ్రహించు మహిమను త్రోసివేశారు. పొందలేకపోతున్నాం, దారి తప్పిన స్థితిలో ఉన్నాం. తప్పిపోయిన దారిని సరళము చేయువాడు నువ్వు నేను ప్రకటిస్తున్నా క్రీస్తు ప్రభువు వారు. ఈరోజు ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా దేవుని మాటలను వీక్షిస్తున్న నా ప్రియ దేవుని బిడ్డల, పరిశుద్ధ గ్రంథం ప్రబోధిస్తున్న మాట ఇదిగో, నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు, నేను అనుగ్రహించు మార్గమును సరళము చేయు. చూద్దాం రెండో మాట చూద్దాం. యెషయా గ్రంథము 45:27. యెషయా గ్రంథం 45. నేను పగల్పుల ప్రవచనములను వ్యర్థము చేయువాడను, సోదెకాండ్రులు వెర్రివానిగా చేయువాడను, జ్ఞానులను వెనుకకు త్రిప్పి వారి విద్యలను అవిద్యలుగా చేయువాడను నేను. రక్షణ లేని వారిని పిలుస్తున్నాడు ప్రభు. 22 చదివితే, మంచు విడిపోనట్లుగా నేను మీ అతిక్రమములను, మబ్బు తొలగిపోనట్లుగా మీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకును. యెహోవా ఆ కార్యములను సమాప్తి చేయున్నాడు. ఆకాశములారా యెహోవా ధ్వని చేయుడి. రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించేవాడు ప్రభువైన యేసుక్రీస్తు. పాపపు ఊబిలో అప్పుడుదాకా కూరుకుపోయిన నీకు, పాపపు ఊబిలో అప్పుడుదాకా సతమతమైన నీవు, ఇదిగో నిన్ను రక్షించడానికి, రక్షణ జీవితాన్ని అనుగ్రహించడానికి, దేవుడు నీ జీవితాన్ని కట్టడానికి, ప్రభు నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి ఏర్పాటు చేసిన ఆ విధానము, ఆ తత్వము, ఆ జ్ఞానము, ఆ సమయోచితమైన జీవితమే దేవుడు నీకు ఇచ్చేది. రక్షించబడిన మేరకు ఆయన హస్తము కురుచకు కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఈరోజు నువ్వు చెప్పే మాటలో నీ తల్లిదండ్రులు కానీ నీ సహోదరులు కానీ ఎవరు ఆలకించలేకపోతున్నారు. రక్షించబడనేరకు ఉండునట్లు ఆయన హస్తము కురుచి కాలేదు, విననేరకు ఉండునట్లు ఆయన చెవులు మందము. నేను నా దేవునికి ఏక శరీరమై ఉన్నాను. ఒకరోజు ఒక సహోదరుడు ప్రేమించి వివాహం
ఆడిను సహోదరి సహోదరుడు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. ఆ కుమార్తె తల్లిదండ్రులను విడిచిపెట్టింది, సహోదరులను విడిచిపెట్టింది. అయితే విడిచిపెట్టిన తరువాత ఒకరోజు ఇద్దరి మధ్య ఏదో గొడవ సంభవించిన తరువాత వాళ్ళిద్దరూ తగాదాలు పెట్టుకున్న తర్వాత ఏమో మత్తు మందు తాగి చనిపోయే స్థితికి వచ్చేసింది. చనిపోయే స్థితికి ఎప్పుడైతే వచ్చేసిందో అప్పుడే దేవుని బిడ్డలారా, చనిపోతున్నాను అనే విషయము కూడా తన అన్నలకు తెలియజేసింది. తన అన్నలకు తెలియజేసిన తరువాత వాళ్ళు పరిగెత్తుకుంటూ ప్రక్క ఊరే కాబట్టి వచ్చారు. హరాహురిగా ఈ అన్నలు తన యజమానికి ముగ్గురు కలిసి ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు డాక్టర్లు కొంచెం ఎక్కువే చెప్తారు, బాగోలేదు, చచ్చిపోయే స్థితిలో ఉన్నారని. డాక్టర్లు ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం కొంచెం ఎక్కువే చెప్తారు. అలాగే ఆ తమ్ముళ్ళకు ఆ మాటే చెప్పారు, ఇదిగో మీ అక్క చనిపోయే స్థితిలో ఉంది, మేము చేసినంత వరకు పోరాడినంత వరకు పోరాడుతామని చెప్పిన తర్వాత వీళ్ళు ఇద్దరు అన్నదమ్ములు ఏం చేశారు, తన బావను తీసుకుని వెళ్ళి ఒక తెలియని ప్రదేశంలో వచ్చి వాడు తీసుకెళ్లిన కత్తితో పొడిచి చంపేశాడు. చంపేసిన తరువాత వాడు గ్రహించలేదు. తొందరపాటు వల్ల తన అక్క మత్తుమందు ఆ యొక్క మందు తాగింది, పురుగుల మందు తాగింది. ఈ తొందరపాటు వలన వీళ్ళిద్దరు ఈ బామ్మర్దులిద్దరు ఏం చేశారు, బావను చంపేసి. మధ్యలో ఏం సంభవించింది, తొందరపాటు సంభవించింది. ఆ యొక్క యవనస్తుడికి యవనస్తురాలకి ఇద్దరు కుమార్తెలు ఉన్నారనే విషయమును గ్రహించగా వాళ్ళ ప్రాణములు తీసివేసి తన తండ్రి లేడనే దుఃఖములో అనాథులుగా ఉన్న ఆ యొక్క ఇద్దరు కుమార్తెల వైపు కూడా కనికరపడి తన బావను చంపారనే ఉద్దేశంతో వాళ్ళని జైలుకు తీసుకెళ్లారు. వెంటనే వాళ్ళక్క స్వస్థత పడింది. కానీ డాక్టర్ చెప్పిన మాట, ఈమె గాజు గ్లాసు లాగా ఉంటుంది, గాజు గ్లాసు లాగా ఉంటుంది. ఈమె గాజు గ్లాసు పగలు కొట్టినప్పుడు ఏదైనా పని చేస్తే ఈమె మరణించడం జరుగుతుందని తెలియచేశారు. వెంటనే ఆమెను అలాగే పెంచడం. అయితే డాక్టర్ చెప్పిన మాట, మనిషి అయితే బ్రతికే ఉంది, కానీ హృదయంలో ఉన్న పేగులన్నీ పాడైపోయినాయి, శరీరంలో ఉన్న పేగులన్నీ పాడైపోయినాయి ఈ విషయాన్ని తెలియపరిచారు. అయితే బ్రతికున్న పిల్లల్ని కాపాడుకోలేని స్థితిలో తల్లి తండ్రిని చంపుకున్న ఆ ఇద్దరు పిల్లలు అనాథలుగా మారడం ఇది ఎందువలన జరిగింది అంటే తొందరపాటు వలన జరిగింది. ఒక మనిషికి తొందరపాటు వచ్చినప్పుడు అతడి ఆలోచనలు ముడుచుకుపోతాయి, ఆలోచన శక్తి రాదు. తొందరపాటు వలన అనేకమైన ప్రాణాలు కోల్పోతుంటాం, తొందరపాటు వలన రక్త సంబంధాలను పోగొట్టుకుంటాం, తొందరపాటు వలన ఉద్యోగాలను పోగొట్టుకుంటాం, తొందరపాటు వలన సమస్తాన్ని దూరం అవుతాం. ఆ తొందరపాటులో మనకు ఆలోచనలు మాత్రం రావు. కానీ బైబిల్ చెప్తుంది, రక్షించబడనేరక ఉండునట్లు నా హస్తం కూర్చకాలి, విననేరక ఉండునట్లు నా చెవులే మందం కాలేదు కదా. నీవు రక్షించబడాలని ఆలోచనలో ఉన్నప్పుడు నాకు చెప్పు, నా సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థించినప్పుడు నేను నీతో మాట్లాడతాను, నేను నీవు చెప్పినట్టు వింటాను. నీ కుటుంబం కట్టబడాలి అంటే, నీ జీవితం ఆత్మీయంగా బలపరచబడాలి అంటే, నీ ఆత్మీయ జీవితంలో దైవ చిత్తాన్ని కలిగి ఉండాలి, దేవుని వశములో నీవు ఉండాలి. ప్రభు చేత పిలువబడిన నీవు, దేవుని సన్నిధిలో ఎదగబడుతున్న నీవు ప్రభు చేత రక్షించబడినప్పుడు దేవుడు నీ కుటుంబాన్ని కట్టడం ప్రారంభిస్తాడు. అయితే అపోస్తుల కార్యములో భక్తుడు మాటను రాస్తాడు, మనము పొందవలసిన రక్షణ అనేది యేసుక్రీస్తు నామములో పొందాలి. అప్పుడు దాకా పాపం చేశావు, అప్పుడు దాకా శాపం చేశావు, అప్పుడు దాకా బాధను, అవమానాలను, కన్నీళ్లను అడగద్రొక్కుకుంటున్నావు. నీ జీవితం అక్కడితోనే ఆగిపోయిందని కుమిలిపోతున్నావు. బట్ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా, నా దగ్గరికి నువ్వు వచ్చి నీ హృదయమును
హృదయమును నాకు అనుగ్రహిస్తే నేను నీ జీవితాన్ని దేవుని బిడ్డల రక్షణ పొందండి. ఇప్పుడు దాకా పాపంలో ఉన్నావు, ఇప్పుడు దాకా పాపంలో కొన్ని విడుదలాడావు, ఇకనైనా నీ హృదయాన్ని మార్చుకోమని దైవ ప్రతినిధిగా అందరికీ తెలియజేస్తున్నాను. దేవుని చేత పిలువబడే మీరు, దేవుని చేత పిలువబడే నీవు, దేవుని చేత ఎదగబడుతున్న నీవు రక్షించబడటం చాలా అయితే ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ప్రతి ఆదివారం దేవుని శరీరమును, దేవుని రక్తమును తినుచు త్రాగుచున్న నీవు చాలా జాగ్రత్తగా ఉన్నాడు. అందుకు అపోస్తుడైన పౌలు మాటలు ఏమని రాస్తాడంటే, ఇలా వంకర బుద్ధి కలిగిన వారిని మీ గుంపులో నుండి వాళ్ళని త్రోసివేయుడి. మీరు త్రోసి వేస్తే వాళ్ళకు బుద్ధి వచ్చింది. ఒకవేళ పాపం చేస్తున్నవాడు అన్యుడైతే అతన్ని చేర్చుకుంది, అతడు క్రైస్తవ జీవితాన్ని పొంది సహోదర ప్రేమను పొందుతూ ఉంటే అతన్ని తోసివే పక్కకు. బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తున్న మాట ఏంటో తెలుసా? మనము రొట్టెను ద్రాక్షారసమును తిని త్రాగుచున్నప్పుడు, దేవుని శరీరమును రక్తమును పానము చేస్తున్నప్పుడు ఆయనలో మమేకమైపోవాలి, ఆయనలో ఎదిగిపోవాలి, ఆయనలో వాడబడాలి. కానీ చాలా మంది ఏ నోటితోనైతే వాటిని భుజిస్తున్నారో ఆ నోటితోనే బూతులు మాట్లాడడం, అసభ్యంగా ప్రవర్తించడం అనే దుస్థితికి, దౌర్భాగ్యపు పనికి పాల్పడడం జరుగుతుంది. కానీ ఈ భేదము లేదు, అందరము పాపం చేసి ఉన్నాము అనే మాట బైబిల్లో ప్రభు ఎందుకు రాపించాడంటే, ప్రతి ఆదివారం దేవుని శరీరాన్ని రక్తమును భుజిస్తున్న నీవు ఆ భుజిస్తున్న నోరును పవిత్రంగా కాపాడుకోవాలి, పరిశుద్ధంగా జీవితాన్ని కాపాడుకోవాలి, జీవించబడతారని పరిశుద్ధ గ్రంథంలో బోధిస్తుంది. అయితే రోమా పత్రిక 10వ అధ్యాయము 9 నుంచి 13 వాక్యంలో, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9 నుంచి 13 వాక్యం. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపవలనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. ఎలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా, ఆయన యందు విశ్వాసం ఉంచువాడును సిగ్గుపడడని లేఖనములు చెప్పుచున్నది. యూదుడనియు గ్రీకు దేశస్థుడనియు భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికి ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకై ఐశ్వర్యవంతుడుగా ఉన్నాడు. ఎందుకనగా ప్రభునామమును బట్టి ప్రార్థన చేయు వాడెవడో వాడు రక్షించబడు. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షించ. అదేమనగా, తన నోటితో స్వయంగా దేవునిని గ్రహించేవాడు, కనుగొనేవాడు ఎప్పుడైనా సరే ప్రభునామమును బట్టి ప్రార్థించినప్పుడు అతను ఆశీర్వదించబడతాడు అనే మాట పరిశుద్ధ గ్రంథం ప్రకటిస్తుంది. దేవుడు యేసు ప్రభు పాపములకు పరిహార్థం చెల్లించేవాడను, యేసు ప్రభు పాపములను క్షమించేవాడను ఉన్నప్పుడు అతని ఆత్మీయ జీవితం దేవునితో పెనవేయబడుతుంది. దేవుడు అతనికి రక్షణ కలుగు చేస్తాడు. ఈ షార్ట్ వీడియోస్ ద్వారా దేవుని వాక్యమును వింటున్నాను. దేవుని బిడ్డలారా, మొట్టమొదటిది పాపమును ప్రభువు పాపంలో ఉన్నవారిని తీస్తున్నాడు. రెండవది దేవుడు ప్రతి వ్యక్తికి రక్షణను అందజేస్తాడు. బట్ మూడో మాటను చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయం 9వ వాక్యం. ఆదికాండం 3వ అధ్యాయం 9వ వాక్యంలో మనం చదివితే, సహవాసము చేయడానికి పిలుస్తుంది. దేవుని పిలుపు మొట్టమొదటిది పాపములో ఉన్న వారిని పిలుస్తున్నాడు. రెండవది రక్షణ పొందడానికి, రక్షించబడటానికి, రక్షణను
అనుగ్రహించడానికి రక్షణ లేని వారిని పిలుస్తున్నాడు. మూడవది ఆయనతో సహవాసము చేయడానికి ప్రేమతో సహనముతో సహవాసం చేయడానికి ఈరోజు రమ్మని పిలుస్తున్నాడు ప్రభు. రా నా దగ్గరికి, నేను నీ హృదయవాంఛములని బైబిల్లో ఆది జరిగింది. అప్పుడే దేవుని బిడ్డలరా, బైబిల్ చాలా స్పష్టంగా చాలా అర్థవంతంగా బోధిస్తున్న మాట. నువ్వు నా దగ్గరికి వస్తే, నువ్వు నా సన్నిధిలో వాడబడితే, నేను నీ కుటుంబాన్ని కడతాను, నేను నిత్య జీవితాన్ని నేను సరళము చేస్తాను. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చాలా 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 అర్థవంతమైనది. చదివితే యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వాక్యం, దేవునితో సహవాసము చేస్తే సమాధానం. యేసు ప్రభుతో సహవాసం చేసినప్పుడు సమాధానం, యేసు ప్రభుతో సహవాసం చేసినప్పుడు సంతోషం కలుగుతుంది, యేసు ప్రభుతో సహవాసం చేసేటప్పుడు ఆనందం కలుగుతుంది, యేసు ప్రభుతో సహవాసం చేసేటప్పుడు మమేకమైపోతాం, యేసు ప్రభుతో సహవాసం చేసేటప్పుడు నీ జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుంది, యేసు ప్రభుతో సహవాసం చేసేటప్పుడు ఆత్మీయతలో ఎదగబడుతుంది, యేసు ప్రభుతో సహవాసం చేస్తే సమాధానం కలుగుతుంది. సమాధాన పడివాడు ధన్యుడు, అతడు దేవుని చేత పిలువబడిన వాడు అని పరిశుద్ధ గ్రంథంలో. సహవాసము దేవునితో చేశాడు యోబు, సమాధానం పొందాడు. భార్య దూషిస్తున్నా, పిల్లలు దూరపరుస్తున్నా, ఆ కోడళ్ళు దూరపరుస్తున్నా, దేవునితో ఆయన నిత్య సహవాసం చేశాడు. చివరికి అందరి దగ్గర సమాధానం పొందేవాడు ధన్యుడు, అతని దేవుని చేత పిలువబడిను అనే మాట పరిశుద్ధ గ్రంథంలో. ఆదివారం దేవుని వాక్యాన్ని వింటున్నారు. దేవుని బిడ్డలారా, బైబిల్ చాలా అర్థవంతంగా బోధిస్తున్న మాట. సమాధానం బట్టి సమాధానకర్త అయిన దేవుని సమాధానం సహవాసం చేస్తే దేవుని ఆశ్చర్య కార్యాలను కూడా సంగతులను తెలియపరిచేదను. ఇదిగో నీ హృదయములను ఎరిగిన దేవుడు, దేవుని అంతరంగములను కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాస్తున్న మాట, సహవాసము చేయుటకు పిలుస్తున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు అంటే ఆయనతో సహవాసం చేయమని. సహవాసం చేయడానికి పిలిచే దేవుడు నమ్మదగిన వాడు, కోరదగిన వాడు, ఇతరులకు సమాధానాన్ని కనుక మాటలు వింటున్న దేవుని ప్రజలారా, సమాధానం సహవాసము యేసు ప్రభులో క్లుప్తమై ఉన్నది అనే మాట. మూడో మాట, 1 కొరింథీ 7వ అధ్యాయం 24లో ప్రతి మనుషుడు దేవునితో సహవాసం చేయాలి. రోజు చాలా మంది లోకపు స్నేహం, లోకపు వేదాలు, లోకపు సలహాలు, స్నేహాలు ప్రారంభం. కానీ యేసు ప్రభుతో సహవాసం చేయడానికి చాలా మందికి సమయం లేదు. లేదా దేవుడితో సహవాసం చేయవచ్చు కదా, దేవుడు మేలు చేస్తాడని అడిగితే చాలా మంది అనేమాట, అయ్యా దేవునితో సహవాసం చేస్తే లోకముతో సహవాసం చేయలేదు, దేవునితో సహవాసం చేస్తే లోకముతో సహవాసాన్ని ప్రారంభించలేము, దేవునితో సహవాసం చేస్తే లోకాన్ని ద్వేషించాలి, లోక యాత్రలను ద్వేషించాలి. దేవుడితో సహవాసం చేసిన వాడు తన కుటుంబాన్ని కలుపుకోవాలి. దేవుడితో సహవాసం చేసిన వాడు తన పిల్లలను సక్రమమైన రీతిని పెంచడానికి, దేవుడితో నడిచిన వాడు లోకాన్ని ద్వేషిస్తాడు, దేవుడితో నడిచిన వాడు వినయ విధేయతలు ప్రభుయందు కలిగి ఉంటాడు, లోకమును దూరపరిచి పవిత్రమైన దేవుని రెక్కల నీడలో తన కుటుంబాన్ని కట్టుకోవడానికి పరిపక్వమై. కానీ లోకపు స్నేహము దేవునితో వైరమని బైబిల్ చెప్తుంది. బైబిల్కి తగినట్టు మనము నడిచినప్పుడు ఆ స్నేహములో మనం ఒకవేళ దిగబడినా, ఆ స్నేహము మనం చేస్తూ ఉన్న తక్షణమే దేవుని వాక్యానికి మనము పిలువబడిన వారమై దేవుని వాక్యం ఎడల కృప చూపబడుతూ లోక స్నేహానికి
స్నేహములో కూడా దేవుని నమ్ముకున్న బిడ్డలతో సావాసం చేస్తున్నావా, లేదా దేవుని నమ్మని అన్యులతో సావాసం చేస్తున్నావా? దేవునితో సావాసం చేసినప్పుడు ఆ స్నేహితుడు నీకు సమస్తాన్ని సమకూరుస్తాడు అనే మాట పరిశుద్ధ గ్రంథం ప్రబోధిస్తుంది. 4వ మాట, మీతో సావాసం చేయడానికి, మీతో కలిసి భోజనము చేయడానికి ప్రభు పిలుస్తున్నాడు. సహవాసం చేసేవాడు నమ్మదగిన వాడు కనుక అతడు తనతో కూడా మనల్ని కూర్చోబెట్టుకొని భోజనం చేయాలని పిలుస్తున్నాడు. అయితే ప్రకటన గ్రంథం 3:20లో ఈ మాటను ప్రభు లిఖిస్తాడు. మీతో కలిసి భోజనాన్ని నేను చేస్తాను. ఎప్పుడు? సహవాసం చేయడానికి నేను మిమ్మల్ని పిలిచినప్పుడు, మీరు నాతో వచ్చినప్పుడు నేను మీతో కలిసి కూర్చొని భోజనాన్ని చేస్తాను. అలాగే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28లో కష్టాల్లో, సమస్యల్లో, ఇబ్బందుల్లో, శ్రమలలో ఉన్నవారిని పిలుస్తున్నారు. ఈరోజు నాకు కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు కలుగుతున్నాయి, నా భర్త నా మాట వినట్లేదు, నా భార్య నా మాట వినట్లేదు అని బాధపడుతూ నీ జీవితాన్ని శ్రమలానుసారంగా నడిపించుకుంటూ దైవ చిత్తానికి దూరం అయిపోతూ ఉన్న వారిని ప్రభు పిలుస్తున్నాడు. ఏమన్నా తెలుసా? నా పిలుపును చెవియొగ్గి నా వాక్యాన్ని స్వీకరించి నేను నిన్ను లేవనెత్తువాడను, నేను నిన్ను ఆదుకునేవాడను అని నువ్వు గ్రహించినప్పుడు, నా దగ్గరకు నువ్వు వచ్చినప్పుడు నేను నిన్ను లేవనెత్తి నిన్ను ఆదుకుంటాను అని ఆనాడు కీర్తన కళాకారుడైన దావీదుతో ప్రభు ఏ విధంగా తీర్మానం చేశాడో నీతో అలాగే చేస్తున్నాడు. కష్టాల్లో, సమస్యల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, అవమానాల్లో నువ్వు ఉన్నప్పుడు, దేవునితో నీ యాత్రను ప్రారంభించినప్పుడు ఆయన నిన్ను ఆదుకుంటాడు, ఆయన నిన్ను లేవనెత్తుతాడు, ఆయన నిన్ను పరిశుద్ధపరుస్తాడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నీతో ఉంటాడు, ఆయన నీకు తోడై ఉంటాడు అనే మాట చెప్పడంలో సందేహము ఏమీ లేదు. దేవుడు పరిశుద్ధాత్ముడు కనుక తన క్రియలు కూడా పరిశుద్ధాత్మ పరంగానే ఉంటాయి. దేవుడు నిత్య నివాసి కనుక తన కృప కూడా నిత్యము నీ తోడుగా ఉంటుందని పరిశుద్ధ గ్రంథం ప్రబోధిస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు నీతో మాట్లాడు. కష్టాల్లో, సమస్యల్లో ఉన్నానని చింతపడవాకు, దిగులు పడవద్దు, కృంగిపోవద్దు. ఆశీర్వాదాలు ఇవ్వడానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు కనుక వాటిని పొందుకోవడానికి నువ్వు ఆశగా ఎదురు చూడాలి. వాటి వైపు నువ్వు ఆశపడాలి, వాటి వైపు నువ్వు కను దృష్టి ఉంచాలి, వాటి వైపు నువ్వు జాగు చేయక పరుగులు తీయాలని బైబిల్ హెచ్చరిస్తుంది. అప్పుడు దేవుని బిడ్డలారా, చివరిగా ఆశీర్వాదాలు ఇవ్వటానికి ఆయన పిలుస్తున్నాడు. నీవు అనేకులకు సహాయము చేస్తావు, నీవు దేవుని ఆశీర్వాదమును పొందుతావు అనే మాట పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ఆదికాండంలో కానీ ద్వితీయోపదేశ కాండంలో చూస్తాం. నీవు అనేకులకు సహాయం చేస్తావు, నీవు అనేకుల చేత ఆశీర్వదించబడతావు, అనేక విషయాల్లో నువ్వు హెచ్చించబడతావని భక్తులతో ప్రభు తీర్మానం చేస్తాడు. అయితే ప్రభు చెప్తున్నాడు, నిన్ను ఆశీర్వదించడానికి పిలుస్తున్నాడు, ఆశీర్వాదమును ఇవ్వడానికి పిలుస్తున్నాడు. అయితే జాగు చేయక నీ నడుము కట్టుకొని ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ప్రారంభిస్తే నీ ఆత్మీయ స్థితి ఆశీర్వాదకరంగానే ఉంటుంది. అయితే బైబిల్లో చివరిగా ఒక మాటను చదివి కూడిక ముగించుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వాక్యంలో, యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వాక్యం, మీరు నన్ను చూసి ఉండి 6:37 తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు వానిని నేనేమాత్రము బయటికి త్రోసివేయు. నా యొద్దకు వచ్చు వారిని అందరినీ నేను ఆదరించును, నా యొద్దకు వచ్చు వారందరినీ నేను ఏమాత్రము త్రోసివేయు. దేవుడు పిలుస్తున్నాడు, ఆయన దగ్గరకు వెళ్ళి ఆయనతో ఉన్నప్పుడు ఆయన నిన్ను త్రోసివేయడు అని తీర్మానం చేస్తున్నాడు. ఇదే ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, ఈ పరిశుద్ధ నామానికి వందనాలు. బిడ్డలతో ఇప్పుడుదాకా మీరు మాట్లాడారని విశ్వసిస్తూ నీ కృపను, దయను, ఆత్మను, ప్రేమను వ్యక్తపరుస్తూ వారి జీవితాల్లో అద్భుతం వారిని పిలవమని ప్రార్థన చేస్తుంది. ఆత్మ విషయమైన వాక్యము వారు ప్రకటించబడటానికి సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను.
క్రీస్తునందు ప్రియులైన దేవుని బిడ్డలారా, ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందాం. అందరికీ దేవుని మహాకృప ఈ అందరికీ తోడై గాడ్ బ్లెస్ యు. దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాలను జీవించుగాక. గమనించండి, ఆగస్ట్ 5, 6, 7, 8 తారీఖుల్లో ఉపవాస ప్రార్థనలను ప్రారంభిస్తున్నాం. మీ యొక్క అవసరాలు, అక్రతలు, శ్రమలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి, లేక స్క్రీన్ మీద ఉన్న మా నెంబర్కి కాల్ చేయండి. ఆ 3 దినాల ఉపవాస ప్రార్థనలో నేను మీ నిమిత్తం అనుదినం ప్రార్థన చేస్తూ ఉంటాను. 3వ రోజు నేను మీ కొరకు ప్రార్థిస్తాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి రోజు ఇంచుమించు సాయంకాలం వేళన నేను గదిలోకి వెళ్ళి 3వ రోజు అనగా 8వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు నేను బయటకు రావడం జరుగుతుంది. కనుక ఈ విషయమును గమనించండి. ప్రతి ఒక్కరూ మీ ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. ఆ 3-4 దినాల ఉపవాస ప్రార్థనలో ప్రభు నాకు బలాన్ని అనుగ్రహించులాగున ఈ అనుదిన ప్రార్థనలో ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరట మీ అందరికీ చిన్న సహాయాన్ని, విన్నపాన్ని కోరుచున్నాను. కనుక మనమందరము దేవుని పని చేయాలి. దేవుని సేవలో నిలబడుటకు, దేవుడు మినిస్ట్రీని లేవనెత్తడానికి, మినిస్ట్రీ మందిరమును కట్టాలనే చిన్న ఆశ నాకుంది. ప్రభు తన చిత్తమును బయలుపరచడానికే ఈ 3 దినాల ఉపవాస ప్రార్థన కూడికను ఏర్పాటు చేస్తున్నాను. ఈ 3 దినాల ఉపవాస ప్రార్థన కూడికలు మీరు పాల్పొంగులు పొందాలి అనుకుంటే మీ ఇళ్లలోనే ఉపవసించి ప్రార్థన చేయండి. అలాగే ప్రతిరోజు ఈ 3 దినాల ఉపవాస ప్రార్థనలో ప్రతిరోజు ఉదయం ఇంచుమించు 10:30 గంటలకు నేను వాక్య ధ్యానాన్ని ప్రకటన చేస్తాను. 10:30 నుండి 11:30 వరకు గంట నేను మీకు వాక్యాన్ని ప్రకటన చేస్తాను. గమనించి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాలలో పాలుపొంగులు పొంది ఈ ఉపవాస కూడికల్లో పాలుపొంగులు పొందవలసిందిగా ప్రభు పేరట అందరికీ తెలియపరుస్తున్నాను. ఇప్పుడు దాకా ఒకవేళ ఉపవాసం అనే అర్థము తెలియక ఉపవాసం ఉండలేకపోయావేమో, ఈ 3 దినాలైనా సరే ప్రభుతో అంటుకట్టబడి ప్రభుతో ఒక నిబంధన చేసుకుని నడు. దేవుడు నీ కుటుంబాన్ని కడతాడు. నీకు కావలసిన ఈవులు ఈ 3 దినాలలో ప్రభు నువ్వు చేసే విజ్ఞాపనలో ఉన్న దేవుడు నీకు అనుగ్రహిస్తాడు, నీ కుటుంబాన్ని కడతాడు. కనుక ఉద్యోగము లేదని, వివాహము కావట్లేదని, గర్భఫలము లేదని బాధపడుతున్నావా? ఈ 3 దినాలు జరిగే ఉపవాస ప్రార్థన కూడికలో మీరందరూ పాల్పొంగులు పొందండి. ఖచ్చితంగా దేవుడు మీ అందరితో మాట్లాడతాడు. ఖచ్చితంగా దేవుడు ఈ దుఃఖ దినాలను సమాప్తము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకనూ నేను మీ నిమిత్తం ప్రార్థన చేయాలని ఆశపడితే మీ ప్రార్థన అవసరతలు స్క్రీన్ మీద ఉన్న మా నెంబర్కి తెలియచేయండి. మీ నిమిత్తం అనుదిన ప్రార్థనలో ఇతరులకు ప్రార్థన చేయడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉన్నాను. ప్రభు చిత్తమైతే మరలా తెలుసుకుందాం. అందులో దేవుడి మహాకృప అందరికీ తోడే గాడ్ బ్లెస్ యు. దేవుడి మిమ్మల్ని జీవించుగా. బ్రదర్ బి అభిషేక్ గారు, నాగేశ్వరం తండా, మాచవరం మండలం, గుంటూరు జిల్లా. మా ఫోన్ నెంబర్ 7659018230. మరొక నెంబర్ 9553904837. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్.